తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మరణించారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉండగా 25 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడ్డ వారిని తిరుపతిలోని రోయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరికి నర్సీపట్నం చెందిన బుద్ధేటి నాయుడుబాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలలుగా గుర్తించారు. అంతకు ముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సీనో నేను ట్రై చేసేదా సీనో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించగా, బుధవారం ఉదయం నుంచే ఏపీతో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు. జీవకోస, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, అలిపిరి తొక్కిసలాటలో జరిగింది. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లోకి ప్రవేశించబోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. మా రిపోర్టర్ లాగుతున్నాడు ఆల్రెడీ. సీనో నేను ట్రై చేసేదా సీనో జీవకోన వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో కేంద్రం వద్దకు భక్తులు చేరుకోవడంతో అధికారులు వారిని పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతించారు. రాత్రి 8 గంటల 15 నిమిషాల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తికి అస్వస్థతకు గురికావడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. క్యూలైన్లోకి పంపేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారు.
ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పోలీసులు అంబులెన్స్లో రియా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికే 4 మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే టీటీడీ ఈవో శ్యామలారావు, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, ఎస్పీ సుబ్బారాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఏమ్మా సైడ్ పోండి ఓ యాడే వస్తారు ఎందుకే అడుగో